వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వరంగల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హై టెన్షన్ నెలకొంది. భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేయగా నిరూపించాలంటూ కాంగ్రెస్ ప్రతి సవాల్ చేసింది. కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి వర్సెస్ మాజీ కుడా చైర్మన్ యాదవ్ రెడ్డి పరస్పర సవాళ్లతో హై టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర అద్భుత వాతావరణం తలెత్తింది. భూముల వేలంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సవాళ్ల పర్వం కొనసాగుతుంది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి కూడా అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పంచాయతీ చేరింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగించి తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి వద్దకు రావాలి, భూముల వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంది. ఇటీవల కాలంలో ఇటు మాజీ కూడా చైర్మన్ కావచ్చు, ప్రస్తుత కూడా చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నటువంటి పరిస్థితులకు ఈ రోజు ఉదయం 10 గంటలకు భద్రకాళి అమ్మవారి ఆలయానికి రావాలి, ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయాలంటూ కూడా తాజా కూడా చైర్మన్ ఇనిగాల వెంకట్రామరెడ్డి, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదరెడ్డి పరస్పర సవాళ్లు విసిరినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో తడిబట్టలతో మాజీ కూడా చైర్మన్ మర్రి యాదరెడ్డి భద్రకాళి ఆలయం వద్దకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు అడ్డుకొని మర్రి యాదవరెడ్డిని అరెస్ట్ చేసి తరలించినటువంటి క్రమంలో ఉధృత వార్తనిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకొని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా ఆ సవాల్ను నిరూపించాలి, సవాల్ను విసిరి ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఇట్లా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి ఎంతకాలం అని మా నిరసన గలాన్ని కావచ్చు, మా వాయిస్ ను మూసివేసినట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వరంగల్లో పొలిటికల్ హీట్ అయితే పెంచినటువంటి పరిస్థితి. పరస్పర సవాళ్ల నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 50 కోట్ల కుంభకోణం జరిగిందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కూడా చైర్మన్ మర్రి యాదరెడ్డి మా హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, మా హయాంలోనే కూడా డెవలప్మెంట్ చేసి అటు వరంగల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, గతంలోనే కూడాలో అవినీతి జరిగినట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కూడా చైర్మన్ ఇనిగాల వెంకట్రామరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ గా కాంగ్రెస్ గా పొలిటికల్ సినారియో మారిపోయి ప్రస్తుతం ఇప్పుడు భద్రకాళి ఆలయం వద్దకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీసులు తరలించినటువంటి పరిస్థితి. మరి చూడాలి ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారు. ఇప్పుడున్నటువంటి కూడా చైర్మన్ ఇనిగాల వెంకట్రామరెడ్డి మర్యాదరెడ్డి భద్రకాళికి వచ్చిన నేపథ్యంలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో కొనసాగుతుంది. ఇప్పటికైతే పోలీసులు మాత్రం భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటన చేసుకోకుండా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసుల పహార అయితే కొనసాగుతా ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. కబ్జా చేస్తారు, మీలాంటి వాళ్ళు వచ్చి ఎంక్రోచ్ చేస్తారని చెప్పి ఎక్కడికక్కడ కూడా అంటారు. మీరు చేసే దొంగతనాన్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? 2 సంవత్సరాలకి వెళ్ళి మేము మంచిగా దాన్ని శుద్ధి చేసి క్లీన్ చేసి కూడానంతా నీట్గా చేసి ఓపెన్ ఆప్షన్ బహిరంగ ఆప్షన్ పెడితే మొత్తం హన్మకొండ జిల్లా కాదు, వరంగల్ జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా మొత్తము, ఖమ్మం జిల్లా, హైదరాబాద్ హైవేకి అన్నిట్లలో ఫ్లెక్సీలు పెట్టి బోర్డులు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సోషల్ మీడియా పబ్లిసిటీ చేసి ఆహ్వానిస్తే 55 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ లిస్ట్ ఇది తెలియకుండా లెక్కలు రాకపోతే 2వ తరగతి చదువుకున్నారా 10వ తరగతి చదువుకున్నా ఒకసారి లెక్కలు చూసుకోండి. ఆర్టీఐకి అప్లై చేస్తే ఇస్తాం ఎంతమంది అప్లై చేసినారు. ఉట్టిగానే గాలి మాటలు మాట్లాడి ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి ఉనికి కోసం అభివృద్ధిని చూసి ఓరో లేక మీరు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఇక్కడ ఉట్టి గాలి వేసుకొని కూర్చొని ఎవరు లేడు. మన నరేందర్ మేయర్ అయినాక ఎన్ని ఓపెన్ స్పేసెస్ మీరు రెగ్యులైజ్ చేసుకున్నారు? ల్యాండ్ సిబిఐ ఎంక్వైరీ కాదు, ఇంకేదైనా ఎంక్వైరీ ఉంటే ఏపీ మొత్తం నీ చట్టం అంతా బయటపడుతుంది. నీది, నీ కార్యకర్తలది, నీ చెంచాగలు అందరిది బయటపడుతుంది. అరే ఆ పెద్ద మనిషికి మళ్ళీ ఏం చెప్పాలి? 70 ఏళ్ళ వయసు మీద పడ్డది. నేను తక్కువ మాట్లాడితే నా గౌరవం తగ్గుతుంది. మూమెంట్ వస్తాడు, ప్రెస్ మీట్ కూర్చుంటే ఏదో బాగుతుంటాడు. మళ్ళీ ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు కూడాలా అంటే ఇప్పుడు వాళ్ళకు రాజేంద్ర రెడ్డి గారు అభివృద్ధి చేస్తుంటే వాళ్ళకు ఓర్చలేరు. ఇక ఇంత అభివృద్ధి వాళ్ళు ఎప్పుడు చూడలే. సో వాళ్ళకి సడన్ గా ఎక్కడో వెళ్ళిపోయింది, మాయమైపోతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకు. సో ఉనికి కోసం ఆ మాట ఈ మాట అవినీతి అనగానే మన మిత్రులు పెద్ద అవినీతి జరిగింది హెడింగ్ వస్తుంది, దాని సబ్స్టెన్సే ఉండదు.
ఎవిడెన్స్ రా, నువ్వు దమ్ముంటే 100% ఎవిడెన్స్. నువ్వు సిబిఐ కాదు, ఈడీ కాదు, ఏదైనా. పోయిన ఆదివారం నాడు కూడా వేలం పాటలు వేయడం జరిగింది. దానికి నిరసనగా అతి తక్కువ రేటుకు అమ్మడం వలన కూడా జరిగినటువంటి నష్టం గురించి మేము ఆల్రెడీ గతంలోనే ప్రెస్ ద్వారా క్లియర్గా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి నిజానిజాలు నిగ్గుదీయడానికి, నిజానిజాలు మళ్ళీ ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఇక్కడైతే యాక్షన్స్ ఎక్కడైతే ఆ ల్యాండ్ ఉందో అక్కడికే రావడం జరిగింది నేరుగా. ఇలాగే ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరూ కూడా కొట్టే తెచ్చే అంతే. ఆ రోజు అదే అడిగినాం, ఈరోజు కూడా అదే అడుగుతున్నాం, కట్టే కొట్టే తెచ్చే. ఈ వేలంపాటలో అవినీతి జరిగిందా లేదా? అవినీతి జరగకపోతే విచారణ ఎందుకు అయ్యారు? మేము ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం. గవర్నమెంట్ మీదే కదా, సిట్ వేస్తారా? సిబిఐతోని ఎంక్వైరీ చేయిస్తారా? విజిలెన్స్తోని ఎంక్వైరీ చేయిస్తారా? ఆ రోజు జరిగినటువంటి అవినీతి